కొడాలి నాని రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడా అంటే కొంతమంది నిజమే అంటున్నారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ 3 ఏళ్ల పాటు జగన్ కేబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని రాజకీయాల నుంచి విరమించుకుంటున్నారా అన్న చర్చ సాగుతుంది. వైసీపీ ఓటమి తర్వాత ఆయన గుడివాడకు రావడం బాగా తగ్గించేశాడు. ఆయన హైదరాబాద్లోని ఎక్కువ కాలం గడుపుతున్నారు. ఈలోగా ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన ముంబై దాకా వెళ్లి మరీ ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతానికి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని అంటున్నారు. ఆయన మరింత మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్తారన్న ప్రచారం సాగుతున్న క్రమంలో ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీ అయినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని అమెరికా పర్యటన ఉంటుందా లేదా అన్నది చర్చాంశనీయంగా మారింది. మరోవైపు చూస్తే కొడాలి నాని మీడియా ముందుకు రావడం లేదు. వైసీపీ మీద జగన్ మీద గతంలో ఈగ వాలనివ్వని ఈ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ఫుల్ సైలెంట్ అయిపోయారు. తనకు ఇష్టమైన నేత, అత్యంత సన్నిహితుడైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేసినప్పుడు విజయవాడ జైలులో ఆయనను పరామర్శించేందుకు అధినేత జగన్తో కలిసి వచ్చారు. అయితే నాడు ఆయనకు ములాఖాత్ అవకాశం దక్కలేదు. ఆ తర్వాత నాని మళ్ళీ ఏపీలో కనిపించినది లేదనే చెప్పాలి. ఇక గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము దూకుడు రాజకీయం చేస్తున్నారు. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలను చేర్చుకుంటున్నారు. నాని అనుచరులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు. వైసీపీని నడిపించే నాదుడు లేక అవస్థలు పడుతుంది. మరో 15 రోజులలో ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తవుతుంది. వైసీపీ ఓటమికి కూడా ఏడాది అవుతుంది. దాంతో ఏడాది పాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్దగా కనిపించని ఇన్ఛార్జీల విషయంలో వైసీపీ సీరియస్గానే యాక్షన్లోకి దిగుతుంది అని అంటున్నారు. పార్టీ బతికి బట్ట కట్టాలి అంటే అక్కడ నాయకత్వం ఉండాలని భావిస్తున్నారు. దాంతో గుడివాడలో కూడా వైసీపీ తరపున కొడాలి నాని ప్లేస్లో కొత్త ఇన్ఛార్జి వస్తారని అంటున్నారు. నాని ఆరోగ్య సమస్యలతో పాటు రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. 2004 నుంచి 2019 దాకా వరుసగా నాని 4 సార్లు గుడివాడ నుంచి గెలిచారు. 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఎదురు లేకుండా పనిచేశారు. మంత్రిగా 3 ఏళ్ల పాటు పనిచేశారు. దాంతో ఆయనకు ఈ రాజకీయ జీవితం సంతృప్తిని ఇచ్చిందని అంటున్నారు. 2024లో ఓటమి పాలు కావడంతో ఆయన ఇక తన రాజకీయాలకు స్వస్తి పలుకుతారని ప్రచారం అయితే సాగుతుంది. ఆయన మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టింది అని చెబుతున్నారు. లుకౌట్ నోటీసులు, కేసులు కనుక తేలితే మాత్రం నాని అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవుతారని ప్రచారం అయితే సాగుతుంది. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత? నాని రాజకీయాల నుంచి తప్పుకుంటారా లేక 2029లో మళ్ళీ పోటీకి దిగుతారా అన్నది చూడాలి. అయితే నాని ఈ మధ్యలో గుడివాడకు వచ్చి డైలీ పాలిటిక్స్ చేసే అవకాశాలైతే లేనందువల్ల ఆయన ప్లేస్లో వైసీపీ ఇన్ఛార్జిని నియమించడం ఖాయమన్న మాట వినిపిస్తుంది.